తెలుగింటి వంటలకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మనం సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా ఇంట్లోనే ఈజీగా సన్న కారపూసని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీని తయారీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక 1 కప్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా సమానంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత కారపూస వేసుకుని రేక్కి మనం ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయాలి. అంటుకోకుండా ఉండడం కోసం జస్ట్ కొద్దిగా ఆయిల్ని ఈ విధంగా చేత్తో అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకుందాము. కారపూసని చాలా ఈజీగానే మనం తయారు చేసుకోవచ్చు అండి. మార్కెట్లో దొరికేదానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత 2 చేతులతో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే కనుక సన్నగా మనకి కారపూస అనేది పడుతుంది. జస్ట్ రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే సరిపోతుంది. కారపూస తొందరగా ఫ్రై అయిపోతుందండి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు కాస్త చిటపట్లాడిన తర్వాత వీటిని కూడా తీసుకుని కారపూసలో యాడ్ చేసుకుందాము. కారపూస కాస్త చల్లారిన తర్వాత చేతితో మనం బ్రష్ చేసుకున్నట్లయితే కనుక చిన్న చిన్న పీసెస్గా విడిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూసని స్వీట్ షాప్లో దొరికేదానికంటే కూడా చాలా టేస్టీగా ఇంట్లోనే తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు పంపించండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.